today, from this moment, SC categorization will be implemented in Telangana in employment and education. ఆ విషయంలో జియో విడుదల చేసి ఆ జియో మొదటి కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అందజేసి మేము మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, గత ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా, అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయం all parties had always supported in the assembly and outside, but ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే. శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా మా హర్షం శాసనసభలో ప్రకటించి we will go forward as per Supreme Court జడ్జిమెంట్ అండ్ డైరెక్షన్స్ అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ద వే ఫార్వర్డ్ తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేను, కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, మల్లు రవి గారు. ఈ ప్రక్రియ ముందుకు తీసుకుపోయిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి కన్వీనర్.